మేము గొర్రెల సంఘం కదా, గొర్రెలలో పుట్టిండు యేసయ్య అని నాకు పెట్టుకున్నాం. గొర్రెల గొప్ప కాపరి నా యేసు. అసలు అక్కడ కులాలు కూడా లేవు, ఇజ్రాయెల్లో కులాలు కూడా లేవు, కులాలు ఉంటాయి, గోత్రాలు కూడా ఉంటాయి. సిమియోను, లేవి. బైబిల్లో ఏముంది విగ్రహాలని? దేవుడు ఇశ్రాయేలుతో చెప్పాడు, ఏ ప్రతిమను పెట్టుకోవద్దు, ఏ బంగారమని వెండి నేను దైవత్వం పోలిందని తలంచొద్దానండి. విగ్రహాలని చెప్పు, విగ్రహాలు ఏం చేయమన్నాడు? పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల. ఇంకొకటి, ఇప్పుడు మన దేవుళ్ళని రాళ్ళు రప్పలు అంటారు కదా, విగ్రహమే. ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం, ఆగ్రహం వస్తుందేమో చూద్దాం. చూద్దామా? నేను తప్ప వేరొక దేవుని కొండకూడదు. కాదు కదా, అంతే, సంతోషం, తీసేద్దాం. అన్న ఇలా చూడు, చూడు ఈ బాటిల్ చూడు, చూడు మాల్ పగిలిపోయింది. ఒక క్షణం ముందు ఈ బాటిల్ ఉంది, ఇప్పుడు పగిలిపోయింది. జీవితం అంతే. వాళ్ళు చెప్పింది అయ్యో, మనం బైబిల్ పాటించాం అసలు. హర హర మహాదేవ, శంభో శంకర. అయితే ఇక్కడ మేము ఒక విలేజ్కి వచ్చినప్పుడు ఒక అమ్మాయి ఏంటంటే చాలా మంచి హిందుత్వరాలు. ఇంకోటి ఏంటంటే మాతో పాటు ఇంటింటి ధర్మ ప్రచారం చేస్తూ వచ్చింది. తను కొత్తలో సెక్యులర్ గా ఉంది కాబట్టి ఇల్లు కొత్తగా కట్టుకున్నప్పుడు అన్ని విగ్రహాలతో పాటు అక్కడ కనిపిస్తున్నారు కదా, అక్కడ మనకి ఏం కనిపిస్తున్నారు? గణపతి. గణపతి కనిపిస్తున్నాడా? ఓకే. దాని తర్వాత ఇక్కడ చూస్తే ఏమన్నారు మళ్ళీ? యేసు. అయితే అమ్మ ఎందుకు అక్కడ పెట్టుకుంది అని అంటే, అమ్మ ఎందుకు పెట్టుకున్నావమ్మా, నీకు అది చూస్తే మీకు బాగా అనిపించింది అని చెప్పుకున్నారు కదా. మా గొర్రెలలో పుట్టిండు, మాకు మేము గొర్రెల సంఘం కదా, గొర్రెలలో పుట్టిండు యేసయ్య అని నాకు పెట్టుకున్నాం. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. ఇక్కడేంటి ఏమన్నారమ్మా? గొర్రెలు అంటే మా కులంలో కొట్టిండు అని చెప్పేసి పెట్టుకున్నారంట. సో అంటే నిజం చెప్పాలి అని అంటే గొల్లోలకు పుట్టలేదు యేసు. ఎక్కడో అసలు అక్కడ కులాలు కూడా లేవు, ఇజ్రాయెల్లో కులాలు కూడా లేవు. కులాలు ఉంటాయి, గోత్రాలు కూడా ఉంటాయి. సిమియోను, లేవి, యూదా, దాను, నఫ్తాలి, గాదు, ఇస్మకారు, ఆషేరు, జబులూను, మనష్షే, బెన్యామీను. కులాలు కావు అవి మన కులాలు కావు, వాళ్ళు పెట్టుకున్న గోత్రాలు కూడా కావు. అయితే అమ్మ ఏం చేసింది అని అంటే, ఆల్రెడీ మేము ఇంటింటి ప్రచారం వెళ్తా ఉన్నాము, అమ్మ మా ఇంటికి రా అని చెప్పింది. అమ్మ మీ ఇక్కడ ఉన్న విషయం నాకు కూడా తెలియదు కదా, కానీ ఇవాళ ఎందుకు వచ్చాను అని అంటే బైబిల్లో ఏముంది విగ్రహాలని? దేవుడు ఇశ్రాయేలుతో చెప్పాడు, ఏ ప్రతిమను పెట్టుకోవద్దు, ఏ బంగారమని వెండి నేను దైవత్వం పోలిందని తలంచొద్దానండి. దేని రూపాన్ని మీరు చేసుకోవద్దంటే క్రైస్తవులకు చెప్పలేదు కదండి నా మాట అని చెప్పి ఈ రోజు సిలువ పెట్టుకుని యేసుక్రీస్తు వారి బొమ్మ పెట్టుకుని, లేదా మరియమ్మ యేసుక్రీస్తు రాళ్ళు రప్పలు, కళ్ళు చూడలేవు, నోరు మాట్లాడలేవు, చెవులుండి వినలేవు. అది ఎవరి గురించి? విగ్రహం గురించే కదా. విగ్రహాల గురించి. అంటే విగ్రహాలను ఏం చేయమన్నాడు యెహోవా? యెహోవా పగలగొట్టమన్నాడు. యెహోవా విగ్రహాలని పగలగొట్టమని చెప్పాడు. అలాగే రాళ్ళతో చావగొట్టమన్నాడు. ఇది విగ్రహాలని చెప్పు, విగ్రహాలను ఏం చేయమన్నాడు? పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు. వారి మాట నీ చెయ్యి మొదట వారి మీద పడవలెను, రాళ్లతో వారిని చావగొట్టవలెను. విగ్రహాలని చెప్పు, విగ్రహాలను ఏం చేయమన్నాడు? రాళ్లతో పగలగొట్టమన్నాడు. రాళ్లతో పగలగొట్టమన్నాడు. అయితే అన్న నివాస్ అన్న ఇటు రండి ఒకసారి. అది రాలిపోయే పరిస్థితిలో ఉంది. నేను నిజంగా చెప్పాలంటే నిన్ను దాన్ని తీసేయాల్సిన నాకు అవసరం లేదు, కానీ అక్కడ ఉండే గణపయ్య ఏం చెప్తున్నాడంటే, నా కిందే వాడిని ఎందుకు పెట్టావు అని చెప్పి నాకు గణపయ్య చెప్తున్నాడు. బైబిల్ ప్రకారం కూడా మేము చేసే తప్పు కాదు. ఎందుకనంటే తప్పు కాదు, ఎందుకు తప్పు కాదు? వాళ్ళు ఏమన్నారు? విగ్రహాల్ని పగలగొట్టమన్నారా అన్న? ఇంకొకటి, ఇప్పుడు మన దేవుళ్ళని రాళ్ళు రప్పలు అంటారు కదా, విగ్రహాలు అంటారు కదా. అవును, అది కూడా ఒక రకమైనటువంటి విగ్రహమే. ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం, ఆగ్రహం వస్తుందేమో చూద్దామా? నేను తప్ప వేరొక దేవుని కొండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి ఎందే గాని, భూమి కింద నీళ్ళ ఎందే గాని దేనిని చేసుకొనకూడదు. ఏ విగ్రహానికి సాగిల పడకూడదు, వాటిని పూజించకూడదు. జాగ్రత్త అంటుంది మొట్టమొదటి ఆజ్ఞ. ఉంటే పగలగొట్టేమన్నాడు యెహోవా. కాదు కదా, అంతే, సంతోషం, తీసేద్దాం. అన్న ఇలా చూడు, చూడు ఈ బాటిల్ చూడు, చూడు మాల్ పగిలిపోయింది. ఒక క్షణం ముందు ఈ బాటిల్ ఉంది, ఇప్పుడు పగిలిపోయింది.
జీవితం అంతే. సూపర్ ఇది. వాళ్ళు చెప్పింది వాళ్ళు చేశా. చెప్పిందే చేశా. అయ్యో మనం బైబిల్ పాటించాం. అసలు ఏ క్రైస్తవుడు కూడా బైబిల్ నిజంగా పాటించాడు. పాటించారు వేరే వాళ్ళు. ఏ క్రైస్తవుడు పాటించాడు, మేము పాటించాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గం గణపతి నమః గం గణపతి నమః.